మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నా భార్యల్లోనూ నా పిల్లల్లోనూ సౌందర్యము గలవారు నా వారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానం తెలియజేసెను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలిన వాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమును ఉన్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియచేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలు నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపియున్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటికి నీ సేవకుల ఇండ్లకు పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకుని తీసుకుని పోవుదురు. కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలువనంపించి, బెన్హదదు నీ భార్యలు నీ పిల్లలను వెండి బంగారములు పట్టుకుందునని వర్తమానం పంపగా నేను ఈయనని చెప్పలేదు. ఆ మనుషుడు చేయగోరుచున్న మోసం ఎట్టిదో అది మీకు తెలుసుకొనుడనెను. నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరినూ అతనితో చెప్పిరి. కనుక అతడు, మీరు రాజైన నా ఏలిన వానితో తెలియచెప్పవలసినదేమనగా, నీవు మొదట నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును, కానీ నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియచెప్పగా బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలు పంపి, నాతో కూడా వచ్చిన వారందరినూ పిడికెడు ఎత్తుకుని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగు చేదురుగాక అని వర్తమానం చేసెను. అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుము బిగించుకునివాడు దానిని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనెను. బెన్హదును ఆ రాజులను గుడారములందు విందు జరిగించుకొనుచుండగా ఆ ప్రత్యుత్తరము వారికి వచ్చెను. కనుక అతడు తన సేవకులు పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణం ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే. నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడుగగా అతడు, రాజ్యాధిపతుల్లో ఉన్న యవ్వనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభం చేయవలనని రాజు అడగగా అతడు, నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న వారి లెక్క చూడగా వారు 200 మంది 25. తరువాత జనులను అనగా ఇశ్రాయేలు వారందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయ్యిరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతని సహకారులైన ఆ 32 రాజులను గుడారంలో త్రాగి మొత్తులయుండిరి. రాజ్యాధిపతుల్లోనున్న ఆ యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోన్లో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియచేయగా అతడు, వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతుల్లోనున్న ఆ యవ్వనులను వారితో కూడా ఉన్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయిరి. ఇశ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయెను. అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లు బహుగా హతము చేసెను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టియుండుము. 7 ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చునని అతనితో చెప్పును. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగు మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధం చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము. ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజుల్లో ఒక్కొక్కని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులు నిర్ణయించి, నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రములను రథములను లెక్కించి పోగు చేయము. అప్పుడు మనము మైదానమందు వారిలో యుద్ధము చేసిన ఎడల ఆవశ్యకముగా మనము వారిని గెలుచుతామని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేసెను. కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియన్లను సమకూర్చి లెక్కచూచి బయలుదేరిపోయి ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయుటకై అఫేకునకు వచ్చెను. ఇశ్రాయేలు వారందరినూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇశ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటి వలె వారి ఎదుట దిగియుండిరి. కానీ దేశము సిరియన్ల చేత కప్పబడి ఉండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లన్ను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించదను. వారు ఎదురు ముఖములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు తెలుసుకొనగా ఇశ్రాయేలు వారు ఒక దినమందే సిరియన్లు కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి.
తక్కిన వారు అఫేకు పట్టణంలోనికి పారిపోగా అచటనున్న ఒక ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదుల్లో చొరగా అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి కనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్లు వేసుకుని ఇశ్రాయేల్ రాజునద్దుకు పోదుము, అతను నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించును. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్లు వేసుకుని ఇశ్రాయేల్ రాజునద్దుకు వచ్చి నీ దాసుడైన బెన్హదరు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపినని చెప్పగా అతడు బెన్హదరు నా సహోదరుడు, అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగెను. అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనసు ఎలాగున ఉన్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదరు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్లి అతన్ని తోడుకొని రండెను. బెన్హదరు తన యొద్దకు రాగా అతడు తన రథం మీద అతన్ని ఎక్కించుకొనును. అంతటి బెన్హదరు తన తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకున్న పట్టణంలో నేను మరలా అప్పగించెదను, మరియు నా తండ్రి షోమ్రోన్లో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబు ఈ ప్రకారంగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతని పోనిచ్చెను. అంతట ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ తన చేత చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పుకోకపోయినప్పుడు అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్లిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపెను. తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టమనగా అతడు అతని కొట్టి గాయపరిచెను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకుని మారువేషం వేసుకుని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకుని ఉండెను. రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగు మనవి చేసుకొను, నీ దాసుడైన నేను యుద్ధంలోనికి పోయిచుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుషుని నా యొద్దకు తోడుకొని వచ్చి ఈ మనుషుని కనిపెట్టుము, ఏ విధముగానైనా వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మణుగుల వెండిని ఇయ్యవలెనన్ను. అయితే నీ దాసుడైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనుక నీవు చెప్పినట్లుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చెను. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకుని పోనిచ్చితివి కనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదరని రాజుతో అనగా ఇశ్రాయేల్ రాజు మూతి ముడుచుకుని వాడే కోపంతో షోమ్రోన్లోని తన నగరకు వచ్చెను. ఆమేన్.